హలో అండి. ఇంకా ఇదైతే మా నాన్నగారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన బ్యాగ్ అండి. చాలా బాగుండేదండి. ఇంకా దీన్నైతే చాలా రోజుల వరకు అయితే వాడాను. ఇంకా ఈ మధ్యలో అయితే వాడట్లేదండి. ఇంకా పెద్ద పెద్ద హాస్పిటళ్ళకి అటు ఇటు వెళ్ళినా కానీ ఇందులో ఫైళ్ళు పెట్టుకోవడానికి వీలుగా అన్నట్టుగా చాలా పెద్దగా ఉందండి. ఇంకా మనం ఎటైనా ఊరికి వెళ్ళినా కానీ ఒక డ్రెస్ అలా పెట్టుకొని వెళ్ళేలాగా ఇంకా లోపల ఒక చిన్న జిప్ లాంటిది కూడా ఉందండి. ఇక్కడ చిన్న జిప్ లాంటిది కూడా ఉంది. చాలా బాగుందండి. ఇంకా పైన ఒక జిప్పు, ఇటువైపుకి ఒక జిప్పు, ఇలా 4 జిప్పులు అయితే వచ్చాయండి. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఇంకా మా నాన్నగారు అయితే తెలంగాణ రాకముందండి బిఎస్ రాములు గారితో 600 పేజీల లేఖ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నాకు ఈ బ్యాగ్ అయితే తీసుకువచ్చాడండి. చాలా బాగుందండి. ఇంకా ఇదైతే నాన్నగారు అయితే అప్పట్లో బిఎస్ రాములు గారితో వెళ్ళి తెలంగాణ రావాలని 600 పేజీల లేఖ అయితే ఇచ్చి వచ్చారండి. ఇంకా నాన్నగారు అక్కడే ఉన్నప్పుడే చెప్పారు, అమ్మ న్యూస్లో వస్తుంది పెట్టుకొని చూడండి అంటూ ఉంటే మేము అప్పటికే న్యూస్ చూస్తున్నామండి. వెంటనే మా నాన్నగారు ఫోన్ చేసి చెప్పడం, అందులో స్క్రోల్లో రావడం, మా నాన్న అలా ఒక్క నిమిషం టీవీలో వచ్చినా కానీ మాకైతే అప్పుడు పట్టలేని ఆనందం అండి. మా నాన్నగారు టీవీ9 న్యూస్లో వచ్చారు అని చెప్పైతే చాలా రోజుల వరకు చెప్పుకున్నామండి. అలా తెలంగాణ ఉద్యమంలో భాగంగా మా నాన్నగారు కూడా నాన్నగారు వంతు సహాయం అయితే చేశారండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా ఇదైతే అప్పుడు తెచ్చిందండి ఢిల్లీ నుండి మా నాన్నగారు అయితే. బ్యాగ్ అయితే చాలా బాగుందండి. ఇలా ఉంటాయండి ఏవైనా వస్తువులు ఇచ్చినప్పుడు జ్ఞాపకంగా ఎప్పటికీ నిలిచిపోతాయండి బ్యాగ్స్ అయితే. బాయ్ బాయ్.